వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము భాగవతంలో భాగంగా నెక్స్ట్ అవతారమైనటువంటి నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం. ఏ అవతారం అండి? నరసింహ అవతారము. నరసింహ అవతారాన్ని గమనించినట్లయితే నరసింహ అవతారాన్ని ఎందుకు మనము నరసింహ అవతారము ఎందుకు ఎత్తుతాడంటే మనం చెప్పుకున్నాం. ఎందుకు నరసింహ అవతారంలో విష్ణువు నరసింహ అవతారంలో విష్ణువు ఎవరిని వధిస్తాడు? హిరణ్య కశ్యపుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హిరణ్య కశ్యపుడు ని వధిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ హిరణ్య కశ్యపుడి యొక్క కొడుకున్నాడు, అతని పేరు మనకు బాగా పరిచయము, ప్రహ్లాదుడు. ఇతను గొప్ప విష్ణు భక్తుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. విష్ణు భక్తుడు. మనం మూవీ చూస్తే మనకు క్లారిటీగా భక్త ప్రహ్లాద్ అనే మూవీ ఉంది. ఆ మూవీ చూస్తే మనకు ఈ నరసింహ అవతారం గురించి మనం చక్కగా తెలుసుకోవచ్చు. విష్ణువు ఇక్కడ ప్రహ్లాదుడు ఎవరి కుమారుడు అంటే ఒక హిరణ్య కశ్యపు యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను గొప్ప విష్ణు భక్తుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నచ్చక ఇది నచ్చదు తండ్రికి. ఇలా విష్ణువుని ఎందుకు ఇతనుకు విష్ణువు అంటే పడదు. అందువలన ఏం చేస్తాడంటే తండ్రిని మార్చడానికి ట్రై చేస్తాను. తండ్రి కొడుకును మార్చడానికి ఎంత ట్రై చేసినా కూడా కొడుకు మటుకు మారడు. విష్ణువును పూజిస్తూనే ఉంటాడు, విష్ణువుని నిరంతరం తలుచుకుంటున్నాడు. అది నచ్చక ఇతన్ని చంపడానికి కూడా ట్రై చేస్తాడు, కానీ ఇతడు మరణించడు. ఎందుకంటే ఇతను ఎల్లప్పుడూ కూడా ఎవరిని స్తుతిస్తుంటాడు? విష్ణు మహామూర్తిని స్తుతిస్తుంటాడు. కాబట్టి చిట్ట చివరిగా ఏం చేస్తాడు? ఈ స్తంభంలో ఉంటాడని చెప్తే ఎక్కడైనా ఉంటాడు విష్ణు అని చెప్పగానే ఆ స్తంభాన్ని బద్దలు కొట్టగానే అక్కడి నుంచి మనకు విష్ణు మహామూర్తి నరసింహ అవతార రూపంలో బయటికి వచ్చి ఉగ్ర నరసింహుడై ఇతను వధిస్తాడని మనము పాత సినిమాలలో మనం చూసే ఉంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నరసింహ అవతారం ఎవరిని వధించటకు పుట్టాడు అంటే రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ హిరణ్యకశిపుడి యొక్క బ్రదర్ మనకు హిరణ్యాధ్యక్షుడు. ఆ హిరణ్యాధ్యక్షుడు ఏ అవతారంలో మనము విష్ణు మహామూర్తి వధించాడంటే వరాహ రూపంలో అతన్ని వధించడం జరిగింది. అతని తమ్ముడైనటువంటి హిరణ్యకశిపుడిని మాత్రము వధించడానికి పుట్టినటువంటి అవతారమే ఈ నరసింహ అవతారం అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత అయింది. దీంతో పాటు ఈ అవతారంలో మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నాయండి. ఆ పాత్ర గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాం. అందులో భాగంగా మొదటి ముఖ్య పాత్రలు ఏంటివి? ఇంద్రుడు. ఇంద్రుడి గురించి మనం చెప్పుకున్నాం. ఇంద్రుడు ఎవరు? మనకు దేవతలకు అధిపతి. అదేవిధంగా హిరణ్య కశ్యపుడిని తపస్సు భంగం చేయాలని లీలావతిని తీసుకు వెళ్ళిపోతాడు. హిరణ్య కశ్యపుడి తపస్సు చేస్తాడండి. అతను వరాల కోసం తపస్సు చేస్తుంటే తపస్సును భంగం చేయడానికి లీలావతిని తీసుకుని వెళ్తారు. లీలావతి ఎవరు? హిరణ్య కశ్యపుని యొక్క భార్య లీలావతి. లీలావతిని తీసుకునే వ్యక్తి మనకి ఎవరంటే ఇంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుడు దేవతలకు అధిపతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. లీలావతి క్యారెక్టర్ మనకు వచ్చింది ఇక్కడ. ఈ లీలావతి ఎవరంటే మనకు హిరణ్య కశ్యపుడి యొక్క భార్య. హిరణ్య కశ్యపుడి భార్యగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నారదుడు. నారదుడు అంటే మనకు బాగా తెలుసు. నారాయణ అంటుంటాడు కదా. ఇతను ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. నారాయణ భక్తుడు. నారాయణుని భక్తుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి.
సో భక్తుడిగా గుర్తుపెట్టుకోవాలి. తన ఆశ్రమంలో గర్భావతి ఉన్నటువంటి లీలావతిని ఉంచి, అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, సో హిరణ్యకశ్యపుడి యొక్క భార్యను తీసుకున్న వ్యక్తి ఎవడు, ఇంద్రుడు. సో ఇంద్రుడికి ఈ నారదుడు ఎదురై ఇలా చేయడం తప్పు అని చెప్పగా, సో నారదుడి వద్ద ఈ అప్పుడు ఆ సమయంలో సో లీలావతి ఎలా ఉంటుంది, గర్భం దాల్చి ఉంటుంది, అంటే ఈమె ప్రెగ్నెంట్ గా ఉంటుంది. సో అటువంటి సందర్భంలో ఏం చేస్తాడంటే ఇంద్రుడు సో ఈమెను తీసుకెళ్తాడు, కిడ్నాప్ చేస్తాడు. సో కిడ్నాప్ చేయగా సో నారదుడు ఎదురై, సో ఇలా చేయకూడదు, నువ్వు ఒక దేవతలకు అధిపతి ఉండి ఇలా ఈ మార్గం నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి లీలావతిని తన ఆశ్రమంలో గర్భావతి ఉన్న కాలం, గర్భావతిగా ఉన్నటువంటి లీలావతిని ఉంచి ప్రహ్లాదుని పెంచుతాడు. ప్రహ్లాదుని పెంచిన వ్యక్తి ఎవరంటే ఈ నారాయణుడు. సో నారదుడు ఎవరి యొక్క భక్తుడు, నారాయణుని భక్తుడు. అదే విధంగా సో గర్భావతి లీలావతిని తన ఆశ్రమంలో ఉంచి సో భక్త ప్రహ్లాదును ఏం చేస్తాడంటే పెంచిన వ్యక్తి మనకి ఎవరంటే సో బాల్యంలో నారదుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ఎవరు, ప్రహ్లాదుడు. సో ప్రహ్లాదుడు ఎవరు, హిరణ్యకశ్యపుడి యొక్క పుత్రుడు. ఎవరండి, హిరణ్యకశ్యపుడి యొక్క పుత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను గొప్ప విష్ణు భక్తుడుగా గుర్తుపెట్టుకోవాలి, గొప్ప విష్ణు భక్తుడిగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా నారాయణ నామస్మరణం చేస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ. నారాయణ నామస్మరణం చేస్తున్నటువంటి వ్యక్తి మనకు ప్రహ్లాదుడని గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను ఎవరి యొక్క కుమారుడు అంటే హిరణ్యకశ్యపుడి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చండామార్కులు. నెక్స్ట్ ఎవరయ్యా, చండామార్కులు. సో ఈ చండామార్కులు ఎవరు, రాక్షసుల గురువేనా. మార్కులు అంటే మోర్ దాన్ 2 మెంబర్స్, మోర్ దాన్ 1 మెంబర్స్. అంటే ఇక్కడ రాక్షసుల గురువులు వీళ్ళు. అంటే రాక్షసుల గురువులను మనం ఏమంటామంటే చండామార్కులు అంటాం. ఇక్కడ మనము ప్రహ్లాదుని రాక్షసుల విద్యలు, అంటే ప్రహ్లాదుడికి రాక్షస విద్యలను నేర్పడానికి ట్రై చేస్తారు, కానీ ప్రహ్లాదుడు మారడండి. సో వాళ్ళ తండ్రి ఏం చేస్తారంటే ఇతను ఎప్పుడు కూడా విష్ణు భక్తుడు ఉన్నాడు కాబట్టి ఇతన్ని రాక్షసుడు యొక్క విద్యలు నేర్పించమని సో ఎవరికి చెప్తారంటే చండమార్కులకు చెప్తారు. ఈ చండమార్కులు ఎవరు, రాక్షసుల యొక్క గురువులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రహ్లాదుడికి రాక్షస విద్యలను నేర్పడానికి ప్రయత్నించిన వారు, నేర్పించుటకు ప్రయత్నించిన వారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి చండామార్కులు అంటే ఎవరంటే సో రాక్షసుల యొక్క గురువులను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు, హాలిక. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్యారెక్టర్ హాలిక. హాలిక ఎవరు, హిరణ్యకశిపుడి సోదరి. హిరణ్యకశిపుడి సోదరి మనం గుర్తుపెట్టుకోవాలి. సోదరిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే తండ్రి ఎంత మార్చడానికి ట్రై చేసిన ప్రహ్లాదుడు మారడు. చిట్ట చివరికి అయితే ఏం చేస్తారంటే సో అగ్నిలో దహనం చేయమని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ హోలిక ఎవరు, హిరణ్యకశ్యపుని యొక్క సోదరి. ఈమెం చేస్తుందంటే అగ్నిలో అంటే ఈమె ఒళ్ళో ప్రహ్లాదును కూర్చోబెట్టి అగ్నిలోనికి దూకుతుంది. అంటే ఈమె ఏం చేస్తుంటే మాయా రగ్గు కప్పుకుంటుంది, అంటే ఆమెకి ఏం కాకుండా అతనికి ఏదోటి అవ్వాలని. సో ఈమె కప్పుకునే రగ్గు ఏంటిది, మాయా రగ్గు. సో మాయా రగ్గు కప్పుకొని సో ప్రహ్లాదుని పట్టుకొని చితిలోనికి కూర్చుంటుంది. ప్రహ్లాదుడిని పట్టుకొని ఎక్కడ కూర్చుంటుంది,
చితిలో కూర్చుంటుంది ఏమో. సో చితిలో కూర్చుంటుంది. సో మనోడు ఏం చేస్తాడు, ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే విష్ణువు స్మరిస్తుంటాడో ఈ రగ్గు ఎగిరి ఎవరి మీద పడుతుంది, ప్రహ్లాదు మీద పడుతుంది. సో అప్పుడు హోలీ మీద ఈ మాయా రగ్గు లేకపోవడం వలన ఏమవుతుంది, చితిలో కాలిపోతుంది. సో ఈ సందర్భంగానే మనం ఏం జరుపుకుంటామంటే హోలీ పండుగ జరుపుకుంటామని ఒక చిన్న స్టోరీని గుర్తుపెట్టుకోవాలి. హోలీ పండుగ జరుపుకుంటామని ఈ సందర్భంగానే హోలీ పండుగ అంటే హోలిక అనే రాక్షసి అంటే ఆడ రాక్షసి మరణించడం వలన దానికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరము హోలీ పండుగ జరుపుకుంటారని మనము గతంలో చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఇది మనకు సో విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం నరసింహ అవతారంతో పాటు అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన క్యారెక్టర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అవతారాన్ని గమనించినట్లయితే నెక్స్ట్ అవతారం ఏంటిది, వామన అవతారము. సో నెక్స్ట్ అవతారం ఏంటంటే వామన అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వామన అవతారం. సో వామన అవతారం నెక్స్ట్ వామన అవతారము. వామన అవతారం. సో వామన అవతారం యొక్క ప్రత్యేకత ఏందని చూస్తే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బలి చక్రవర్తి వధ. సో బలి చక్రవర్తి ఎవరంటే బలి చక్రవర్తి ఎవరు, సో ప్రహ్లాదుని యొక్క మనవడు. సో బలి చక్రవర్తి గొప్ప రాజు అనమాట. సో ఈ బలి చక్రవర్తి అహంకారంతో ఉంటే అతని వధించుటకు, బలిచక్రను వధించుటకు పుట్టినటువంటి జన్మే మనకు వామన అవతారంగా గుర్తుపెట్టుకోవాలి. వధించుటకు. అదేవిధంగా ఓణం పండుగ నేను తర్వాత చెప్తాను. ఓణం పండుగ. సో ఓణం పండుగ గురించి అంటే ఇక్కడ మనము వామన అవతారము ఎవరిని వధించటకు విష్ణు మహామూర్తి సో ఈ రూపంలో జన్మించాడా అంటే ఈ అవతారం జన్మించాడంటే సో బలి చక్రవర్తిని వధించుటకని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో ఈ అవతారంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలు కానీ గమనించినట్లయితే సో మొదటిది మనకు తెలుసు కశ్యప మహర్షి గురించి మనం చూసుకున్నాము. రెండోది అతిథి. సో కశ్యప మహర్షి ఫస్ట్ ఎవరు, కశ్యప మహర్షి గురించి మనం చెప్పుకున్నాం. కశ్యప మహర్షి ఎవరు, సమస్త దేవతలకు అదేవిధంగా రాక్షసులకు అదేవిధంగా సర్పాలకు తండ్రి. సో సర్పాలకు తండ్రి. సో నెక్స్ట్ వచ్చేసరికి అతిథి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అతిథి ఎవరు, సమస్త దేవతలకు. తిదేమో ఎవరికి, రాక్షసులకు తల్లి. ఎవరు, దేవతలకు తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎవరు, శుక్రాచార్యుడు. చాలా ఇంపార్టెంట్ అండి శుక్రాచార్యుడు. సో శుక్రాచార్యుడు గాని గమనించినట్లయితే శుక్రాచార్యుడు ఎవరంటే రాక్షసుల గురువుగా మనం గుర్తుపెట్టుకోవాలి. శుక్రాచార్యుడు ఎవరంటే రాక్షసుల గురువు అని గుర్తుపెట్టుకోవాలి. రాక్షసుల గురువు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో రాక్షసుని తిరిగి బ్రతికించి బలి చక్రవర్తితో విశ్వజిత్ యాగం చేయిస్తాడు. అంటే ఇతను ఏం చేస్తాడంటే రాక్షసులను బ్రతికించి బలి చక్రవర్తి చేత ఒక యాగం చేపిస్తాడండి. యాగం ఏంటిది మనకు, విశ్వజిత్తు యాగము. చాలా ఇంపార్టెంట్ అండి విశ్వజిత్తు యాగం. సో విశ్వజిత్తు యాగం చేయించినటువంటి విశ్వజిత్తు యాగం ఎవరు చేశారు, బలి చక్రవర్తి. సో ఎవరి ఆధ్వర్యంలో చేశారంటే రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడి యొక్క ఆధ్వర్యంలో బలి చక్రవర్తి విశ్వజిత్తు యాగం చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే బలి చక్రవర్తి గురించి తెలుసుకుందాం. బలి చక్రవర్తి క్యారెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. సో బలి చక్రవర్తి ఎవరు, ప్రముఖ రాక్షస రాజుగా గుర్తుపెట్టుకోవాలి. వామనుడికి 3 అడుగుల దానం చేసి పాతాళంలోకి అణిచివేయబడతాడు. వామనుడు అంటే ఎవరు, విష్ణు అవతారం. అంటే వామనుడికి సో బలి చక్రవర్తి ఒక మాట ఇచ్చాడంటే సో మనం అతని మాట తప్పడండి. సో అదే అతనికి ఉన్నటువంటి ఒక మంచి గుణం. అంటే ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటాడు. అందుకని అతను ఈ వామనుడు ఒక అడుగుతాడు, ఏం కావాలి మీకంటే. సో ఏం కావాలంటే నాకు 3 అడుగులు కావాలంటే. అంటే వామనుడికి 3 అడుగులు దానం చేసి 3 అడుగులు
దానం చేసి పాతాళంలోకి అణిచివేయబడ్డ వ్యక్తి, పాతాళంలోకి అణిచివేయబడ్డ వ్యక్తి ఎవరంటే సో రాక్షసుల రాజు అయినటువంటి బలి చక్రవర్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓణం పండుగ. సో ఎందుకు ఈ ఓణం పండుగ చేస్తారంటే మనం చెప్పుకున్నాము. ఓణం పండుగ సో ఓణం పండుగ ఏంటిది? ఏ స్టేట్ లో జరుపుకుంటారు? కేరళలో జరుపుకునే ఒక ప్రముఖ పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళలో ఉండేటువంటి ప్రముఖ పండుగ ఏం పేరు అంటే ఓణం పండుగ. సో బలి చక్రవర్తి భూలోక ప్రజలను కలవడానికి వచ్చిన సందర్భముగా జరుపుకునే పండుగనే ఏ పండుగ మనకు? సో ఓణం పండుగ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అంటే సో మనకు ఇక్కడ వామన అవతారము, సో అవతారంలో ఎందుకు ఎత్తాడు అంటే వామన అవతారము ఎందుకు? సో రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి ఏంటంటే సో ఒకే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరిని వధించడాకంటే సో మనం బలి చక్రవర్తిని, రాక్షస రాజైనటువంటి బలి చక్రవర్తిని వధించటకు ఎత్తినటువంటి అవతారమే వామన అవతారం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ వామన అవతారంలో భాగంగా కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్లు మనం ఏమేమి చెప్పుకున్నామంటే ఏం చెప్పుకున్నాం మనము? సో కశ్యప మహర్షి గురించి మనం గతంలో చెప్పుకున్నాం, అది అతిథి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ శుక్రాచార్యుడు సో రాక్షసుల యొక్క గురువుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను మరణించినటువంటి రాక్షసులను మరలా తిరిగి బతికించి బలి చక్రవర్తి చేత ఏ యాగం చేయిస్తాడంటే విశ్వజిత్ యాగం చేయిస్తాడని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బలి చక్రవర్తి గురించి కూడా మనం తెలుసుకున్నాం. బలి చక్రవర్తి ఎవరు? రాక్షస రాజు. ఇతను వామనుడికి అంటే వామన రూపంలో ఉన్నటువంటి వామన అవతారం విష్ణువుకి సో 3 అడుగులు దానం చేసి పాతాళంలోకి తొక్కబడిన వ్యక్తి ఎవరంటే మనకు బలి చక్రవర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను దానాలలో ఇతను దానం చేయడంలో గొప్ప తిట్టగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సో బలి చక్రవర్తి ఒక మాట చెప్పాడంటే ఆ మాట ఖచ్చితంగా దానం విషయంలో చెప్పాడంటే ఖచ్చితంగా 100% తీరుస్తాడు. సో శుక్రాచార్యుడు వామన్ రూపంలో వచ్చింది విష్ణు మహామూర్తి అని బలి చక్రవర్తి చెప్పినప్పటికీ సో గురువు చెప్పినప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి అతను సో 3 అడుగులు దానం చేసి అతని చేతనే సో పాతాళంలోకి అణచివేయబడినటువంటి వ్యక్తే మనకు గొప్ప వ్యక్తే మనకు బలి చక్రవర్తి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటి మనకు ఓణం పండుగ. అంటే ఇక్కడ ఈ కేరళలో జరుపుకునే పండుగ, ప్రముఖ పండుగ ఏంటిది? ఓణం పండుగ. సో ఇక్కడే మనకు పడవల పోటీలు కూడా ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బలి చక్రవర్తి భూలోక ప్రజలను కలవడానికి వచ్చినటువంటి సందర్భంగా జరుపుకునే పండుగనే ఓణం పండుగ. అంటే ఓణం పండుగ రోజున సో పాతాళంలో ఉన్నటువంటి బలి చక్రవర్తి సో భూలోకంలోకి వచ్చి సో ఆ ప్రజలను కలుస్తాడు అనే ఉద్దేశంతో కేరళలో ఉన్నటువంటి ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. ఇది మనకు వామన అవతారము. అదే విధంగా సో వామన అవతారంతో పాటు ఇంకొక అవతారం మనం ఏం చూసాము? సో నరసింహ అవతారానికి సంబంధించినటువంటి సో విశిష్టత అదే విధంగా ఈ 2 అవతారాలు వచ్చినటువంటి ముఖ్యమైన క్యారెక్టర్ గురించి మనం తెలుసుకున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వీడియోలో సో మిగిలినటువంటి అవతారాల గురించి, వాటి యొక్క విశిష్టతతో పాటు అందులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పాత్రల గురించి మనము చర్చించుకుందాం. థ్యాంక్ యూ.